నా దేశం మారుతుంది, ప్రగతి పదంలో దూసుకెళ్ళిపోతుంది అంటారు కదా. దానికి నిదర్శనంగా నిలిచే ఒక చిత్రమైన ముచ్చట ఇప్పుడు బయటపడ్డది. టెక్నాలజీ ఎక్కడికో పోయింది కానీ మనోళ్ళ భక్తి నమ్మకం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నదని చెప్పొచ్చు. ఆగ్రాలో ఒక ఆయన ఇంట్లో ఫ్రిడ్జ్ లోపల ఫ్రీజర్ బాక్స్ల నీళ్లు గారి గడ్డగట్టి ఒక శివలింగం రూపంలో తయారైందంట. ఇంకేముంది, మనోళ్ళు ఊరుకుంటారా? ఇక అక్కడ మొదలైన అస్సలైన జాతర. దీని మీద ఒక లుక్ వేద్దాం చూడుర్రి. అక్కడ చందాలు కానుకలు కూడా పడుతున్నాయని రాసుకోండ్రి. దానికి జనాలు సోషల్ మీడియాలో నవ్వుకుంటున్నారు. కొందరైతే నా తరపున కూడా 11 రూపాయలు కానుకేయండి సార్ అని పైసలు ఇచ్చినందుకు కూడా పక్కగా రసీదు రిసిప్ట్ ఇస్తేనే ఇస్తా అని కౌంటర్లో వేసుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ ఓనర్ ఇల్లు ఒక పెద్ద టెంపుల్ లెక్క మారిపోయింది. ఆ ఇంట్లో ఉన్న ముసలి తాత అవైతే ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయారు. వచ్చే భక్తులందరూ ఆ శివుని లీలలు శివపురాణం కథలు చెప్తే కూర్చున్నారు. కలియుగంలో దేవుడు ఇట్నే వస్తాడు బిడ్డ అంటూ వాళ్ళ కథలు చెప్తుంటే జనాలు కూడా భక్తితోని తలలూపుతున్నారు. ఎవరికి దోచింది వాళ్ళు చెప్తున్నారు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు దండాలు పెడుతున్నారు. ఈ ఫ్రిడ్జ్ శివలింగం ముచ్చటైతే ఇంటర్నెట్లో ఫుల్ వైరల్ అవుతుంది. అసలు ముచ్చట ఏంటంటే నీళ్లు గడ్డగట్టితే శివలింగం అంటున్నారు. పుసుక్కున కరెంటు పోతే ఏంది పరిస్థితి? అది కరిగిపోతే ఇక దేవుడు మాయమైపోయినని అంటారు. ఇక ఏది భక్తో, ఏది నిజమైన భక్తో, ఏది అసలైన భక్తో అస్సలు అర్థం కాకొచ్చింది.